నమస్తే ఏసీఐట్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. విజయనగరం జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు డి రాము, కార్యదర్శి సిహెచ్ వెంకటేష్ ప్రకటించారు. స్థానిక ఎల్బీజీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలి, సంక్షేమ హాస్టల్స్కి మౌలిక సదుపాయాలు కల్పించాలి, 6,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, పెండింగ్లో ఉన్న 2 ఏళ్ల స్కాలర్షిప్లు విడుదల చేయాలి, తల్లికి వందనం నిధులు 523 కోట్లు తక్షణమే విడుదల చేయాలి, జీవో 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలి, విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సదుపాయం కల్పించాలి, జేఎన్టీయూ జీవీకి నిధులు కేటాయించి ఖాళీ అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సొంత భవనం నిర్మాణం వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు జె రవికుమార్, శిరీష, సహాయ కార్యదర్శులు పి రమేష్, కె రాజు, వంశీ, సభ్యులు రమణ, జయ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వెంకటేష్, ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కార్యదర్శి. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు, చెల్ల కలెక్టరేట్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకోసమంటే దాదాపు ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు సంవత్సరం 3 నెలలు దాటుతూ ఉంది. అధికారంకి వచ్చిన తరుణాల్లో మొత్తం రియంబర్స్మెంట్ని దాదాపు కొన్ని నెలల వ్యవధిలో మొత్తం క్లియర్ చేస్తామని చెప్తున్నా. ఇప్పటికే 6,400 కోట్లు బకాయి పెట్టుకొని ఈ ప్రభుత్వం విద్యార్థులని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తూ ఉంది. దీని పట్ల ఎటువంటి స్పష్టత ఇప్పటికీ లేదు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్లో భాగంగా పీజీ చదవాలంటే ప్రభుత్వ యూనివర్సిటీలు, ప్రభుత్వ కాలేజీలు మినహా ప్రైవేట్ కాలేజీలు ఎక్కడ చదవాలన్నా కూడా భారీ ఎత్తున ఖర్చు అవుతూ ఉంది. దీనికి అడ్డమైన జీవో నెంబర్ 77ని తక్షణమే రద్దు చేస్తాం, అధికారంకి వచ్చిన 100 రోజుల్లో రద్దు చేస్తామన్న నారా లోకేష్ హామీ ఇప్పటికీ గాలిలోనే ఉంది. కొనుక తక్షణమే జీవో నెంబర్ 70 రద్దు చేయాలని, అలాగే సంక్షేమ హాస్టల్లో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. బయటన ఖర్చులు చూస్తే అమాంతం ఆకాశం నడుతూ ఉన్నాయి. దానికి తగ్గట్టు మెస్ బిల్స్ ఏమీ లేవు. ఇప్పటి వరకు మెస్ బిల్స్ దాదాపు 6 నెలలు బకాయిలు ఉన్నాయి. కనుక బయట ఉన్న ఖర్చులకు అనుగుణంగా దాదాపు 3,000 రూపాయలు మెస్ బిల్స్ ఒక విద్యార్థికి మెస్ బిల్ కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అలాగే చాలా ఈ జిల్లాలో, రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ హాస్టల్కి సొంత బిల్డింగ్ లేవు. ప్రతి హాస్టల్ బిల్డింగ్ దాదాపు 40 ఏళ్ల వయసు దాటిన ఉన్నాయి. ఏ పాటికి పెచ్చులూడిపోయి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. కనుక తక్షణమే జిల్లాలో ఉన్న సంశయాత్మకంగా ఉన్న అన్ని హాస్టల్స్కి తక్షణమే బిల్డింగ్లు మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మహిళలకి ఫ్రీ బస్సు ఇచ్చారు, చాలా సంతోషం. అలాగే విద్యార్థులు కూడా ఫ్రీ బస్సు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బడి బస్సుల సంఖ్య కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే యూనివర్సిటీ పోస్టులు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. దాదాపు ఏళ్ళ గడుస్తున్నా కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కనుక ఈ వేలాది పోస్టులని యూనివర్సిటీ పోస్టులు భర్తీ చేయాలని, విజయనగరం కేంద్రంలో ఉన్న జేఎన్టీయూలో కూడాను కాకినాడ బేస్లో ఉన్న స్టాఫ్ మొత్తాన్ని తొలగించి లేకపోతే వాళ్ళు రెగ్యులర్ చేసి అవసరాలు తగ్గట్టు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి, అలాగే దానికంటూ కొన్ని అభివృద్ధి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ప్రారంభమయ్యి దాదాపు 10 ఏళ్ళు గడుస్తూ ఉన్నా కనీసం దానికి సొంత బిల్డింగ్ కానీ డబ్బులు కేటాయించినా కూడా పనులు పూర్తి కాని పరిస్థితి. ప్రతి ఏడాది వందలాది మంది విద్యార్థులు వచ్చి ఆ యొక్క యూనివర్సిటీ పరిస్థితి చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి. కనుక ఈ యొక్క పరిస్థితి మార్చే విధంగానూ సొంత బిల్డింగ్లు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, అలాగే మెడికల్ కాలేజీలో కూడాను హాస్టల్ ఫెసిలిటీస్, ఇతర భవనాలు గత డిసెంబర్కే కంప్లీట్ కావాల్సి వస్తున్నాయి. ఇప్పటికి కూడాను దాదాపు 60% పనులు ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. వీటిని వెంటనే క్లియర్ చేయాలని ఈ సందర్భంగా ఈ యొక్క కలెక్టరేట్ని జయప్రదం చేయాలని చెప్పి విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.